ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అయితే దేవుడు మాట్లాడినటువంటి ఆ సందర్భంలో ఎక్కడా కూడా దేవుని యొక్క మాటకు అవిధేయత అబ్రహాము చూపించలేదు. దేవుని యొక్క మాటకి లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రవ్వా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆ చోటు, ఆ యొక్క ప్లేస్లో పరిస్థితులు ఎలా ఉంటారో, మనుషులు ఎలా ఉంటారో, వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయగలను, ఇలా అనవసరమైనటువంటి మాటలు కానీ ఎటువంటి క్వశ్చన్ కానీ దేవుని అబ్రహాము అడగలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి వెంటనే అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడినట్లుగా మనం చూస్తున్నాం, విధేయత చూపించినట్లుగా చూస్తున్నాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఏం చేశాడు, దేవుడు ఏ ప్రదేశం అయితే చూపించి ఉన్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళటానికి ఇష్టపడి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా సరే ఏ పరిస్థితి గుండా సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, దర్శనము ద్వారా, పరిస్థితులను బట్టి ఇలా అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలకి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విధేయత కలిగి ఉంటున్నావా, విధేయత చూపిస్తున్నావా, దేవుని యొక్క మాటను వింటున్నావా, లేకపోతే వింటున్నట్టుగానే ఉంటూ నటించేటువంటి జీవితంలో ఉంటున్నావా? అయితే ఇక్కడ అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి వెంటనే ఆయన చిత్త ప్రకారంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అనేక సందర్భాల్లో నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నిజంగా దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లయితే దేవుడిచ్చేటువంటి బహుమానాలను, లేకపోతే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం పొందటానికి మనం అర్హులమవుతాం. అలా కాకుండా దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు ఈ మాటలు నాకు కాదులే, ఇవి నాకు అనవసరమైనటువంటి మాటలు అన్నటువంటి రకంగా నీవు దేవుని యొక్క మాటలను పెడచెవున పెడితే నిజంగా నీవు నష్టాన్ని ఎదుర్కొంటావు, కష్టాలను ఎదుర్కొంటావు, శాపాలను ఎదుర్కొంటావు. అలా కాకుండా దేవుడు నీతో ఏమైతే మాట్లాడుతుంటున్నాడో ఆ మాటలను నువ్వు తూచా తప్పకుండా పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లయితే నిజంగా నువ్వు అనుకున్నటువంటిది ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా యేసయ్యా, మీకు వందనాలు. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రములు నాయన. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే వేటి గురించి అయితే ప్రార్థిస్తుంటున్నారో వాటన్నిటిని కూడా ప్రభా మీ చిత్త ప్రకారం వారికి మీరు దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.